వీడియోస్ రావట్లేదని మార్కెట్ మానేసాను అనుకోకండి. సో, మనం ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నామో వాళ్ళు చెప్పింది నేను యాజ్ ఇట్ ఈస్‌గా మన గ్రూప్‌లో షేర్ చేస్తే కాపీ రైట్స్ ఇష్యూ ఉన్నాయి. సో, దానికోసమని ఎలా నేను మీకు వీటి గురించి చెప్పాలనేది ఇస్తున్నా. సో, వాళ్ళ వేలో చెప్తే కాపీ రైట్స్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, సో, నేను నా వేలో చెప్తాను. సో, ఈరోజు మనకి క్లాస్ లేదు. ఈరోజు ప్రాక్టీస్, రేపు ఉంది క్లాసు. ఇది థర్డ్ మంత్. 2 మంత్స్ అయిపోయింది. ఇంకొక 2 మంత్స్ ఉంది ఈ మంత్తో కలిపి. సో, నేనైతే ఏవైతే నేర్చుకుంటున్నానో సో అవన్నీ ప్రాక్టీస్ చేసి ఎలా అయితే నేను మీకు చెప్పాలో కాపీ రైట్స్ ఇష్యూస్ రాకుండా సో ఆ వేలో అయితే చెప్తా. స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ నుంచి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయడం సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిగినర్స్ ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టాక్స్లో చేయాలని, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ దేంట్లో చేయాలనేది అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తా. సో అప్పటి వరకు మీకు తెలియకుండా దేంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు. నేను వర్క్ చేసే చోట అడుగుతున్నా అందరినీ. సో వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు నేను ఎట్లా నేర్చుకుంటున్నాను, మేము ఎట్లా కొన్ని స్టాక్స్లో పెట్టాము, అదే అమౌంట్ అంతా పోయిందని చెప్తున్నారు. బట్ యాక్చువల్లీ వాళ్ళు చేసింది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. సో వాళ్ళు ఎందులో పెట్టాం అనే విషయం కూడా తెలియకుండానే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అండ్ లాస్ అవుతున్నారు. ఎందుకంటే ఫుల్ అమౌంట్ లాస్ అయ్యారంట. ఫుల్ అమౌంట్ స్టాక్స్లో ఎప్పుడు మనం లాస్ అవ్వం ఒకటేసారి ఒకటే రోజు. వాళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చేయడం వల్ల సో అలా వాళ్ళు లాస్ అయి ఉండొచ్చు. సో ఎవరన్నా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం బట్ ఏం తెలీదు అనుకున్న వాళ్ళైతే కొన్ని రోజులైతే హోల్డ్ చేయండి.